హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజు మా రెండో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా రెండో అక్క వాళ్ళ బాబుది, అంటే మా ఇంట్లో ఫస్ట్ అబ్బాయి అనమాట. ఫస్ట్ అబ్బాయి అని కాదు, ఫస్ట్ బేబీ వాడే అనమాట. సో వాంది ఈరోజు బర్త్డే ఉంది. సో ప్రతి ఇయర్ ఒక్కోసారి మిస్ అవుతూ ఉండేదాన్ని. సో ఈరోజు అయితే కొంచెం ఫ్యామిలీగా పిలిచి బర్త్డే చేసుకోవాలనేసి అనుకుంటున్నారు. సో ఈరోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మా అక్కకి మా మామకి ఇద్దరికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టము అనేది కమెంట్ చేయండి. సో అయితే ఈరోజు నేను స్టార్టింగ్ నుంచి కొంచెం గార్డెనింగ్ చూపిద్దామని. ఎంత బాగుంటుందంటే చూస్తూ ఉంటే పీస్ఫుల్గా అనిపించేస్తుంది. అంత నీట్గా పెట్టుకుంటారనమాట. టైం తీసి మరీ స్పెండ్ చేయడం అంటే అది చాలా స్పెషల్ కదా. సో ఈరోజు అయితే గార్డెనింగ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది అండి మా అక్క వాళ్ళ ఇండ్లు. కింద ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇది మేము జాజిమల్లె చెట్టు అంటాము. సో ఇక్కడ అంతకుముందు అయితే అనార్ అంటారు కదా, సో అది ఉండేది ఇక్కడ. సో ఇప్పుడు తీసేసినట్టున్నారు. కొన్ని చెట్లు ఉన్నాయి. దీన్ని వేసేసి ఏదో చెట్టు అంటారండి, నాకు అంతగా ఐడియా లేదు కానీ. సో ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటే వీళ్ళు ఇలాగా గార్డెనింగ్ లాగా పెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ మొక్కలు ఉన్నాయి, కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నారనమాట. చూడండి, ఇది అయితే సీతాఫల చెట్టు. ఇక్కడ కూడా సీతాఫల చెట్టే ఉంది, అక్కడ కూడా సీతాఫల చెట్టే ఉందన్నమాట. ఇక్కడ దానిమ్మ చెట్టు అంటారు కదా, సో అది. కొన్ని ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. సో ఇవి కూడా అవన్నీ ఇవే. కొంచెం ఇవి మేము సన్నె మల్లె అంటాం దీళ్ళని. సో ఇప్పుడు సీజన్ కదా, సో అది ఇవి. సో ఇలాగ తొట్లల్లో వేసుకొని ఇవన్నీ ఇట్లా చెట్లు పెంచుకున్నారు. చూడండి, ఇక్కడ ఒకటి వచ్చేసి మామిడి చెట్టుది ఉంటుంది కదా, సీడ్ వేసింటే వచ్చినట్టుంది ఇక్కడ. సో ఇది మేము బచ్చలాక్ అంటాము. దీనివి విత్తనాలు ఉంటే లిప్స్టిక్ లాగా ఉంటుంది. సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. సో ఇది డబల్ మల్లె, ఇది ప్యూర్ డబల్ మల్లె అనమాట. చూడండి, దీని లేయర్లు చూడంగానే తెలిసిపోతుంది మనకి. ఇంకా అయితే ఏం కాయలేదు. సో ఇవైతే నార్త్ ఇండియన్ వాళ్ళండి. వాళ్ళు పకోడా చేసుకొని తింటారు, మన సైడ్ అయితే తినరు. మీరు ఒకవేళ తింటారో అదో చెప్పండి. ఇది మందారం చెట్టు. నెక్స్ట్ వచ్చేసి లిల్లీ చెట్లు అనమాట ఇవన్నీ. సో ఇది నార్మల్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది అనమాట. ఇంకా కొన్ని చెట్లు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ ఇలాగా ఖాళీ ప్లేస్ అంతా కూడా చెట్లతోనే నింపేసినారు. గార్డెనింగ్ మాత్రం సూపర్గా పెడతారు. వీక్లీ టైం తీసి దీనికి ఎరువులు వేయడము, అంటే న్యాచురల్ ఎరువు ఉంటుంది కదా, సో అది వేయడము అట్లా చేస్తారనమాట. చూడండి, ఇవన్నీ ఇది ఆన్లైన్లో ఏమో తీసుకున్నారు అక్క వాళ్ళు. సో ఇవి ఎండకు ఉంటాయి. ఇదంతా చూడండి, ఇట్లా గార్డెనింగ్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్లేస్ ఉంది. సో ఇక్కడ అంతా ఎట్లుంటుందంటే చెట్లు అన్నీ ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. ఇక్కడ బయటనే కాకుండా ఇంట్లోపల కూడా చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అలాగే ఈరోజు బర్త్డే కూడా ఇంట్లో ఎలా జరుగుతుంది మా ఇంట్లో అనేది, సో అది కూడా ఓకేనా. మరి ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటున్నాను కదా, ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి అనేసి. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా కానీ గ్రీనిష్గా ఉంటుంది. అన్నీ ఇట్లాగా కుండీలు పెట్టేసుకొని అన్ని రకరకాల చెట్లు. ఎంట్రన్స్లో ఒకటి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాను. ఇదిగోండి, ఇందాక నేను చూపించిన గార్డెన్ అనమాట ఇదంతా. కాసేపట్లో ఇంట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. అందుకనే శుభ్రత స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని పోయి ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. సో కాసేపట్లో అందరూ వచ్చేస్తారు. చలో మేము కూడా పైకి పోతాం. పైకి వచ్చినాను. అదే ఇక్కడ ఈడ కూడా పూల మొక్కలు చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నెత్తి మీద పెట్టుకో. ఇక్కడ పైన ఇంకో ఇల్లు ఉంది బట్టలు అలా వాష్ చేయడానికి. ఇదిగో ఇట్లా ఓపెన్గా పెట్టుకున్నారు. వాషింగ్ మిషన్ ఉన్నా తక్కువనే. ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయన్నమాట పైన. హక్కు దిగునానా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ముందర భాగం లేదనమాట. మేము ఈసారి వచ్చినప్పుడు వచ్చింది. ప్రతిసారి ఎప్పుడు ఇంటికి వచ్చినా ఏదో ఒకటి మార్పులు వస్తూనే ఉంటాయి ఇంట్లో. సో పైన కూడా చిన్న గార్డెనింగ్ లాగా. సో మా వాళ్ళది గార్డెనింగ్ నచ్చింది. మా చిట్టి తల్లి చూడండి, పూలు కోసుకొచ్చినప్పుడే. ఇదిగోండి, ఇది తమలపాకు ఉంటుంది కదా, ఆ చెట్టుది. ముట్టుకొద్దు బేట. ఇది చూడు, మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో బాగా. ఇక్కడ ఒక మనీ ప్లాంట్. సో ఇక్కడ కూడా చిన్నగా ఇట్లా పైన స్టెప్స్ ఉన్నాయి.
అయితే దాంట్లో కూడా ఇట్లాగా హ్యాంగింగ్ చేసి పెట్టినారు. ఎంత బాగుంది కదా ఇది. సో ఏదినా ఇది ఇదేమో ఖరాబ్ అయినట్టుంది నాన్న. ఇది పసుపుది ఉన్నట్టుంది, పసుపుది. సో మా అక్క వాళ్ళది గార్డెనింగ్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. మా అక్కల ఇంటికి దగ్గరలో ఏరు ఉందనమాట. ఇటు సైడ్ చూపిస్తాను చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. దూరంలో ఉంది, ఇదిగోండి అక్కడ ఉందా ఏరు కనిపిస్తుందా, అదంతా కూడా ఏరు. ఏమంటే ఇక్కడ ఇల్లు ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేదు. సో ఫైనల్ అయితే నేను రెడీ అయిపోయానండి. ఇంకా చిట్టి తల్లిని కూడా రెడీ చేసేసాను, అక్కుగారిని కూడా రెడీ చేసి కిందికి పంపించేసామన్నమాట. ఇంకా కాసేపట్లో నాకు తెలిసి కొంతమంది వచ్చింటారు. సో ఇప్పుడైతే ఇంకా మేము కూడా కిందికైతే వెళ్ళిపోతున్నాము. బయట వాళ్ళైతే ఏం లేదండి, ఓన్లీ రిలేటివ్స్ అనమాట. ఇంకా మా చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. ఇంకా మా మామ వాళ్ళ అంటే బంధువులు చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందుకనేసి వాళ్ళ మటుకి అనమాట, ఇంకెవరు లేదు మా ఫ్యామిలీ. ఎవరికి కేక్ కావాలా? చెయ్యి అస్సలు పెట్టకూడదు, అప్పుడే కేక్ దొరుకుతుంది. ఎన్నైనా పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూశారు కదండి ఇంట్లో ఎంత సందడిగా ఉంది. వీళ్ళే మా రెండో అక్క, మా మామ అనమాట. మా మామకి మొత్తం 7 మంది అన్నదమ్ములు, వీళ్ళంతా కలిసి. మా మామది 6వ నెంబరు. సో 7 మంది ఉన్నారంటే ఇంకా లెక్కేసుకోండి. 7 మంది పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు, చాలా పెద్ద ఫ్యామిలీ మా మామ వాళ్ళది. సో మా మామ అంటున్నాను కదా, ఈయన వచ్చేసి మా అమ్మకి చిన్నమ్మ కొడుకు అనమాట. చిన్నగున్నప్పటి నుంచి మామని పిలిచి అందుకే అలాగే పిలుస్తూ ఉంటాను. సో చాలా పెద్ద ఫ్యామిలీ. మొత్తానికైతే అందరూ బంధువులు, ఇంకా కొంతమంది రాలేదులేండి. సో ఒక్కొక్కరు వచ్చేసి ఇంకా బాబుకైతే కేక్ అయితే తినిపించారు. మా ఇంట్లో వీడే ఫస్ట్ అనమాట పుట్టడము. సో మా ఇంట్లో ఆనందం అప్పుడు వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ పుట్టిన బేబీని ఎంత బాగా చూసుకుంటారు మీ అందరికీ తెలిసిందే కదా. సో అందరు వచ్చేసారు. ఈమె అందరికన్నా పెద్ద మామ భార్య అనమాట ఈమె. సో ఇంకా అమ్మ వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు కేక్ అయితే తినిపించేస్తారు. ఎంతమంది బంధువులు ఉన్నా ఫ్రెండ్స్ ఉంటే ఆ కిక్కే వేరు కదా. సో మా చింటూ కానీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, వచ్చి మళ్ళీ కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద డిన్నర్ అనమాట. సో కిందికి వెళ్తున్నాను ఇప్పుడు. పదండి. ఈరోజు మెను పలావ్, చికెన్ కర్రీ. ఇదేంది? ఇది కూడా చికెనా? అది ఫ్రై ఏమో కదా, ఇది గ్రేవీ, ఇంకా కర్డ్. అవునా? మా పిల్లలు ఇంకా అప్పుడే అమ్మ ఆకలి తిండి పెట్టమ్మా అంటే ఇంకా పిల్లలందరినీ కూర్చోపెట్టేసుకొని ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నాను. మా చిట్టి తల్లి తింటుంది కానీ మా అక్కుగాడికి మాత్రం నేనే తినిపించేసాను అనమాట. సో వీళ్ళంతా మా మామతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళంతా అనమాట. వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందరం అయితే తినేసిన తర్వాతకి లాస్ట్ కేక్ అనమాట. ఇదే నాకు మిగిలిన చివరి కేకు. ఇంకా కేక్ అయితే తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇలాంటి పెద్దోళ్ళు వచ్చినందుకు సంతోషించాలి. ఇక్కడ కవిత, నాన్న
నైస్ టు మీట్ యు. పాపం అన్ని పనులు చేసుకొని మా మామ ఇప్పుడు వచ్చి అన్నం తింటున్నాడు. తిని మామ, ఇప్పుడు చింటుగాడు అన్బాక్సింగ్ చేస్తాడు. చేయనైనా ఓపెన్ చేయి. ఏం ఫోటో ఫ్రేమ్ చలో. ఇంకా పార్టీ మొత్తం అయిపోయిందండి. అందరు తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మా అక్క వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.